ఇక మండపేటలో జరుగుతున్న సామాజిక సాధికార సభలో జూపూడి ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పటి వరకు ఏ ప్రధాని కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇవ్వనన్నటువంటి ప్రభుత్వ డబ్బుల్ని నా అక్క చెల్లెలకి బ్యాంకుల ద్వారా పంపించినటువంటి చరిత్ర నేను చూస్తూ ఉన్నాను. గతంలో చాలా మంది పరిపాలించి ఉండవచ్చు, గతంలో చాలా మంది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు, లేకపోతే 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేసి ఒక సినిమాల నుంచి వచ్చినటువంటి ఒక యాక్టర్ కావచ్చు. కానీ 9 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వాన్ని, ఇది ప్రభుత్వం మీదే, ప్రభుత్వం అంటే పెట్టుబడిదారీ వర్గాలది కాదు, ప్రభుత్వం అంటే భూస్వాములది కాదు, ప్రభుత్వం అంటే ప్రజలదే. ఈ ప్రజలకి స్వేచ్ఛ ఉండాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా స్వేచ్ఛ అనే దాన్ని ఇవ్వకుండా మీరు ఎన్ని జీవాలు తీసుకొచ్చినా మీరు అనుకున్నటువంటి సమాజాన్ని నిర్మించలేరు. అందుకే మీకు పొలిటికల్గా స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛలో భాగమై రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు, మీలో ఉన్నటువంటి మంత్రివర్గానికి కానీ, మీలో ఉన్నటువంటి వివిధ పదవులకు కానీ పేదలకు పంచగలిగితే ఆ పేదలే తిరిగి మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్తారు. ప్రజలకు చెప్పే విధానాన్ని ఆ ప్రజలు ఎంచుకుంటారని చెప్పి జగనన్న నమ్మాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో దాదాపు 72% బీసీలకి పదవులు ఇవ్వటం, 52% మహిళలకి పదవులు ఇవ్వటం. నిన్నగాక మొన్న మహిళా బిల్లు పార్లమెంట్లో ఇదిగో ఈ మేడం గారు పెట్టి ఉండవచ్చు, ఈ సార్ పెట్టి ఉండవచ్చు, కానీ దీనికన్నా 1 సంవత్సరం ముందే ఈ రాష్ట్రంలో మహిళలకి ఎక్కువ ఉన్నత అధికారాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అనేది ముందుగా కనపడుతూ ఉన్నది. మేము దాటి వస్తూ ఉంటే మాకు పూలే విగ్రహం కనపడింది, మేము దాటి వస్తూ ఉంటే ఊరేగింపులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కనపడింది, మేము దీన్ని దాటుకుంటూ వస్తూ ఉంటే ఎన్టీ రామారావు విగ్రహం కనపడింది, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కనపడింది. వీళ్ళ పరిపాలన చూసాం. వీటన్నిటి నుంచి 4 సంవత్సరాల్లో నేర్చుకున్నటువంటి ఒక నవ యువకుడు 38 సంవత్సరాల్లో మీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పరిపాలించే తీరును చూశారా? 2014 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించింది ఎవరు? ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన సమయంలో అనుభవం ఏమైనా పనిచేస్తుందేమోనని బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వస్తే ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఒక అవకాశాన్ని మీరు కల్పించారు. అవకాశం వచ్చినప్పుడు ఏం చేశారు? 33 ఎకరాల భూమిని ముగ్గురు కలిపి పంచుకోవటం కోసం, రకరకాల బిజినెస్లు చేయటం కోసం, ఒకడు ఇన్నర్ రోడ్ అంట, ఒకడు కేబుల్ ఆపరేషన్ అంట, ఇంకొకడేమో పేదలకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వీళ్ళకి మాత్రమే ఉండాలట. మీరు నేలని జయించగలరేమో కానీ ప్రజల్ని జయించలేక 2019లో ఓడిపోయారు. కానీ 9 సంవత్సరాలు తిరిగి ప్రజల్ని జయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాడు. ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలోకి వచ్చాడు. పేద ప్రజలు ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం చదవకూడదట, పేదలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు చచ్చిపోతుందట. కాబట్టి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి, నా పిల్లలు ఇంగ్లీష్లో చదువుతూ ఉన్నారు, నా పిల్లలు లండన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, నేను పరిపాలిస్తున్న నా రాష్ట్రంలో అట్టడుగు వర్గాలు కూడా ఇంగ్లీష్లో చదువుకొని పేదింటి పిల్లవాళ్ళ ప్రపంచాన్ని ఏలాలి అని ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో తీసుకొస్తే రామోజీరావు ఏమన్నాడో తెలుసా? లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమన్నాడో తెలుసా? వెంకయ్య నాయుడు ఏమన్నాడో తెలుసా? పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే తెలుగు చచ్చిపోతుందట. తెలుగు ఎక్కడైనా చచ్చిపోయిందా? తెలుగుని భాషగా పెట్టిన నన్నయ్య చచ్చిపోవచ్చు, తెలుగుని నవీన యుగంలో ఒక విప్లవంగా మార్చిన శ్రీ చచ్చిపోవచ్చు, లేకపోతే ఎర్ర ప్రగడ చచ్చిపోవచ్చు, లేకపోతే ఇంకొక నాయకుడు చచ్చిపోవచ్చు, ఇంకొక కవి చచ్చిపోవచ్చు. తెలుగు భాష ఎప్పుడు చచ్చిపోదు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాళ్ళకి బంధాలు వేయాలని చూస్తే రాబోయే ఎన్నికల్లో పేద వర్గాలు మొత్తం ఒక్కటై ఇదిగో ఇక్కడ
ఇది మండపేట మండేపేట చెప్పాలి మీరు. ఇది మండపేట లేకపోతే మండేపేట. రగిలించండి, మంటని రగిలించండి. కుహాన నాయకులు కాదు, 1, 2, 3, 4 కలిసి వస్తే మీరు ఏం చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఆయన సాహసం ముందు, ఆయన ధైర్యం ముందు మీకు తెలియదా? రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత హిమాలయాలంతా కాంగ్రెస్ పార్టీ గజగజగా వణికి సోనియా గాంధీ సైతం కాంగ్రెస్ని మూసేసుకొని పోయిన చరిత్ర మీకు కనబడటం లేదా? లోకేష్ వస్తే, పవన్ కళ్యాణ్ వస్తే, చంద్రబాబు నాయుడు మళ్ళా 75 సంవత్సరాల్లో వస్తే, 76 సంవత్సరాల ముసలిదైపోయినటువంటి ప్రజా స్వతంత్రం చంద్రబాబు నాయుడు అంత వయసు ఉంది. 45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో నువ్వు పేదరికాన్ని ఎంత మార్చావు? నీ వర్గాన్ని, నీ కులాన్ని, నీ మనుషుల్ని తప్ప పేదల గురించి ఏ రోజైనా ఆలోచించావా? నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఈనాడు పేపర్ని అడుగుతూ ఉన్నా. ఈనాడు పేపర్ అంటే ఎన్టీఆర్ని ఎత్తి, ఈనాడు పేపర్ అంటే ఎన్టీఆర్ని కుదేసి నక్కజిత్తుల చంద్రబాబు నాయుడికి అవకాశం కలిగించిన పత్రికని చదువుతాం. నేను అడుగుతూ ఉన్నా, దాదాపు మీరు కూడా పత్రికా రంగంలో సీనియర్ కదా. ఈ రాష్ట్రంలో పేదలు, దళితులు, బడుగు వర్గాలు జగన్ చెప్పినట్టుగా నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు ఇంకా వెనకబడి ఉండటానికి కారణాలు ఎప్పుడైనా మీ పత్రికలో ఒక్కసారి చదవండి చూయించారా? నేను అడుగుతూ ఉన్నా. ఎందుకున్నది ఈ దేశంలో 76 సంవత్సరాల తర్వాత పేదరికం? మీ పరిపాలన సరిగా లేక కదా. పరిపాలించిన పాలకులు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అర్థం చేసుకోలేక కదా. చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందట. ఒరే బడుద్దాయిలారా, రాష్ట్రాలు అప్పుల్లోనే ఉంటాయి. పేదవాడికి అన్నం పెట్టినందుకు కాదు, పేదవాడికి యూనిఫామ్ ఇచ్చినందుకు కాదు, పేదవాడికి నాడు నేడు ఇచ్చినందుకు కాదు. నార్మల్గానే ప్రభుత్వాలు అప్పుల్లో ఉంటాయి. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రిజర్వ్ బ్యాంక్ అని ప్రతిపాదించాడు. ప్రపంచం అప్పుల్లోనే ఉంటుంది, అందుకే ప్రపంచ బ్యాంకును మనకి ఇచ్చాడు. ఈరోజు మీకు తెలుసా, 142 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశానికి అప్పెంతో తెలుసా? 176 లక్షల కోట్ల అప్పు ఉన్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? కేంద్రంలో చక్రం తిప్పాను అనుకునే ఓ చంద్రబాబు నాయుడు, ఈ దేశంలో ఉన్న అప్పుకి కారణం నువ్వు కాదా? మోడీ కాదా? గతంలో పరిపాలించినటువంటి మీ నాయకులు కాదా? నేను అడుగుతా ఉన్నాను.